బీఆర్ఎస్ లో కమల్ హాసన్ ను మించిన నటులున్నారు అంటూ రేవంత్ ఇచ్చిన ఒక్క హామీ అమలు కాలే. కేటీఆర్ సమక్షంలో పలువురు బీఆర్ఎస్ లో చేరిక. నేడు బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు. ఊరు వాడ పార్టీ జెండాలు ఎగరవేయండి, బహిరంగ కార్యక్రమాలు వద్దు, ఎండ తీవ్రత ఎక్కువ ఉంది, కొంతమంది నేతలతో కార్యవర్గ సమావేశం మాత్రమే జరుగుతోంది, పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం అంటూ సభ ఏం లేదు, ఆవిర్భావ సభ ఏం లేదు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వీళ్ళు వేడుకలు చేసుకుంటా ఉన్నారు. ఆ వేడుకల్లో కేటీఆర్ దిశానిర్దేశం చేసి కొంతమంది నేతలతో మాత్రమే కార్యవర్గ సమావేశం ఉంటుంది తప్ప ఎవ్వరు కూడా ఎక్కడికి రావద్దు అని చెప్పి ఎండల తీవ్రత ఎక్కువ ఉందని అన్నారు. అయితే ఇలా కేటీఆర్ నిన్న అన్నటువంటి ఒకే ఒక్క మాట నేను వినిపిస్తా. ఎవరన్నా పార్టీ వీడియోల పరిస్థితి ఎట్లుంటుందని నిన్న ఒక లీడర్ జాయినింగ్ లా మాట్లాడినటువంటి మాట ఇగో చూడండి. కనీసం సొంత ఊర్లో ఉన్న సర్పంచ్ గెలిపించుకోగలిగినాడా అంటే ఎవరి గురించి అన్నాడంటే హుజూర్ నగర్లో శానంపూడి సైజిరెడ్డి బీజేపీలకు పోయిండు. ఆయన బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా ఉండే. సో సైదిరెడ్డి బీజేపీలకు పోతే ఎలా కనీసం సర్పంచ్నన్నా గెలిపించుకున్నాడా అని చెప్తూ కేటీఆర్ అంటున్నటువంటి మాట ఏంటంటే తల్లి లాంటి పార్టీని ఎవరన్నా వీడిపోతే ఏం జరుగుతుంది అనేది ఒకసారి ఉదాహరణ చూడండి అని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కి సంబంధించిన పిల్లుట్ల రఘు అనుకుంటా ఆయన జాయినింగ్కి సంబంధించినటువంటి ఆ మీటింగ్లో ఈ మాటలు అన్నాడు. ఈ మాటలు డైరెక్ట్గా కవితనే అన్నాడు. ఈ మాటలు డైరెక్ట్గా కవితకే తగిలినాయి. వీళ్ళు ఏమంటారు కదా, అంటే తన పేరు తీసి తనని ఏదో గొప్ప చేద్దామన్న ప్రయత్నం లేదు, కానీ ఇండైరెక్ట్గా ఈ దెబ్బ కరెక్ట్గా సూటి పెట్టిండనే కామెంట్లు ఉన్నాయి. ఇగో చూడండి ఒకసారి. వేరేటోళ్ళ పేరు పెట్టి ఇగో మనను వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఆ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉండేనో గతంలో వదిలిపెట్టిపోయినాడు. కనీసం సొంత ఊర్లో ఉన్న సర్పంచ్ గెలిపించుకోగలిగినాడా అంటే పార్టీ నీడ నుండి పోతే ఏం జరుగుతుందో చెప్పడానికి ఇగో ఈ మీ హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యేని గొప్ప ఉదాహరణ. ఈరోజు ఒక అనామకుడుగానే వచ్చినాడు, రేపు అనామకుడుగానే మిగిలిపోతాడు తప్ప ఏమీ అయ్యేది లేదు. మనను వదిలి సో మొత్తానికి కమల్ హాసన్ అని అది సినిమా డైలాగ్ ఎలాంటి ఏ సినిమాలో కమల్ హాసన్ అని పిలుస్తాడు. అట్లా కమల్ హాసన్లు ఎక్కువ ఉన్నారట. ఇలా ఇగో కమల్ హాసన్లు ఎక్కువ కాదు, మించిన నాట్లు ఉన్నారట. అవు కదా, ఎంత గమ్మత్ చెప్పిండు. బట్టి విక్రమార్క ఎంత బాగా చెప్పిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంత బాగా చెప్పిండు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎట్లా చెప్పిండు మనం అందరం చూసినాం. ఒక్కొక్కరు మాతో అదవుతుంది, మాతో ఇదవుతుంది, మేము అది చేస్తాం ఇది చేస్తామని 100 మాటలు చెప్పారు. యాదుకుంటాలి మీకు అందరికీ కూడా. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలు కాలేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ ఫైర్ అయ్యారు. అధికారం చేపట్టి 2.5 ఏళ్లు గడిచాయని ఇప్పటివరకు ఇచ్చిన హామీలు రేవంత్ నెరవేర్చలేదని మండిపడ్డారు. అధికారం చేపట్టి నాటి నుంచి ముఖ్యమంత్రి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ వద్ద కేటీఆర్ సమక్షంలో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. సో 100 రోజుల్లోనే 6 గ్యారంటీల పేరుతో రాష్ట్ర ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి యాంకర్లు యాక్టర్లు కూడా గుర్తుపట్టడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చూసిరా మీరు, అది గమనించారా? యాంకర్లు యాక్టర్లు ఎవ్వరు గుర్తుపడతలేరు. పరిశాన్ వచ్చేసింది రేవంత్ రెడ్డికి. ఇదొక తలకాయ నొప్పి అయిపోయింది. నేను కూడా అరే మరింత అద్భుతం ఉంటుందా, ముఖ్యమంత్రిని గుర్తుపట్టరా, పేర్లన్నా తెలియదా అని అంటే ఏమో మరి తెలియదు మరి అన్నట్టు అయిపోయింది. ఆయన ఏడికి ఒక కంపెనీని ఓపెన్ చేయడానికి రిబ్బన్ కట్ చేయడానికి పోయిండు. మళ్ళీ ఆ రిబ్బన్ కూడా మళ్ళీ ఎవరిదట, టీ హబ్ అంటే గత బీఆర్ఎస్ సర్కారు తీసుకొచ్చినటువంటి విధానం వల్లనే మొదలైనటువంటి ఆ స్టార్టప్ కంపెనీని, అంటే అంతకుముందు స్టార్టప్ కంపెనీ ఇప్పుడు ఏదో రాకెట్లు కూడా తయారు చేస్తూ ఉందట ఆ కంపెనీ. ఆ కంపెనీ రిబ్బన్ కట్ చేయడానికి పోతే ముఖ్యమంత్రిగా శ్రీధర్ బాబు అని పిలిచిరట. నేను అది చూసి పరిశాన్ అయిపోయినా. అరే ఇట్లా జరుగుతుంది, తప్పు కదా, అట్లా జరగద్దు కదా. కనీసం మన ముఖ్యమంత్రి గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి ఎట్లా ఉన్నది అని అనుకున్నా. ఇగో నేను ఇక్కడ చూసినా, అది దీంట్లోనే ఈ వెబ్సైట్లోనే పెట్టిరు. అది శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి అట మన రాష్ట్రానికి. అరే ఇది ఎట్లయింది అట్లా అనుకున్నా. ఇక ఒకసారి చూద్దాం. ఇగో ఈ ఓళ్ళు గుర్తుపట్టకపోతే ఏందా, ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది ఆయనకు. మామూలు టెన్షన్ కాదు పాపం రేవంత్ రెడ్డికి. ఆయన పేరు గుర్తుపడతలేరట. ఇగో సీఎం శ్రీధర్ బాబు అంటూ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన యాంకర్. ఆ ముఖంలో పాపం నెత్తురు లేదు. And Sri Anil Kumar Chalamusetti to felicitate the Honorable Chief Minister Sri D. Sridhar Babu Garu. I request Sri Nagabharat Daka and Sri Anil Kumar Chalamusetti to felicitate the Honorable Chief Minister Sri D. Sridhar Babu Garu. ఆయన కూడా చెప్తుండు మా ముఖ్యమంత్రికి వేయాలి కదా అని శ్రీధర్ బాబు కూడా అటు చూపిస్తుండు. చూసిరా ఏందా పరిస్థితి, ఏందా ఈ కథ. పాపం సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు. ఇగో మళ్ళీ బైరి నరేష్ కూడా మర్చిపోయినట్టు. ఎట్లను కామెడీ చేస్తున్నట్టు చాలా మంది, తెలిసి చేస్తున్నట్టు. రేవంత్ రెడ్డి మీద ఏదో కోపం ఉన్నదా, ఎక్కి తొక్కి అందరినీ మళ్ళా పాతాళంలో తొక్కి మరి వచ్చిండు. పాపం ఆయన అంత కష్టపడి వచ్చిండు. ఆయనను గాయంతో గుర్తుపట్టకపోతే ఎట్లా?
మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి యాద పెట్టుకోండ్రి, మర్చిపోకుండ్రి, ఆగం కాకుండ్రి. ఇగో ఒకసారి చూడండి, చివరికి బైరి నరేష్ కూడా తెలియదా? అరే ఒకసారి కరెక్టే, ఆయనతో మాట్లాడదాం. నిజంగానే బైరి నరేష్ ఎందుకు మర్చిపోయిండో విన్నాక మాట్లాడదాం, అడుగుదాం. ఇంతమంది మర్చిపోతున్నారు పేర్లు. రా రా. మంత్రివర్గము స్పందించి ప్రజలందరి కోరిక మేరకు ఈరోజు సందర్శనార్థం ఇంత ఈరోజు గౌరవ కేసీఆర్ గారు మంత్రివర్గము కేసీఆర్ గారట. కేసీఆర్ ఉన్నాడు ఇంకా ముఖ్యమంత్రిగా. తెలిసా తెలియకనా కావాలనా? బైరి నరేష్ నెంబర్ ఉన్నట్టుంది నా దగ్గర. తర్వాత అయ్యో అంటుండు. ఓరే అవ్వ ఎంత మాట, గుర్తే పడతలేరు. ఫుల్ వైరల్ అవుతుంది. అది నెంబర్ ఉన్నది బైరి నరేష్ ది. 50 ఇయర్స్ అడుగుదాం. ఇది ఎప్పుడు ఏ మీటింగ్ లో ఇది కాల్ అయితే ఆన్సర్ చేయలేడు. తను రిటర్న్ కాల్ చేస్తే తప్పకుండా మాట్లాడదాం. అయితే బైరి నరేష్ కూడా మర్చిపోయిండు. అయ్యో రామా, ఇక మిగిలిపోయింది లీడర్ టీవీ నరేష్ ఒక్కడే ఉన్నట్టున్నాడు. నేను ఒక్కడే మర్చిపోతే అయిపోతుందేమో అని కింద కామెంట్లు వస్తాయి. ఇక కానీ నేను మర్చిపోను. యనుమల రేవంత్ రెడ్డి గారిని నేను మర్చిపోను. 16-17 సంవత్సరాలల్లా ముఖ్యమంత్రి అయినటువంటి మహానాయకుడు, గొప్ప నాయకుడు. చాలా మంది ఉద్యమాలు చేసి పార్టీల్లో కష్టపడి దశాబ్దాల కాలం పాటు పోరాటాలు చేసి ముఖ్యమంత్రులు అయిన వాళ్ళని చూసినాం కదా. బట్ అతి స్వల్ప కాలంలో 5 ఏళ్లల్లా ఒక జాతీయ పార్టీలో చేరంగానే ముఖ్యమంత్రి అయినటువంటి ఇంత మహానాయకుడిని నేను అస్సలకే మర్చిపోను. డెఫినెట్గా గుర్తుపెట్టుకుంటా. కానీ ఈడ ఎవ్వరు చూడు మర్చిపోతా ఉన్నారు వాళ్ళ పేరు. పాపం ఈయనకు పంచాది వచ్చింది. ఇది ఒక లొల్లి. యాక్టర్లు మర్చిపోవడే, యాంకర్లు మర్చిపోవడే, అందరు మర్చిపోవడే. ఎందుకంటే ఇదంతా కావాలని చేస్తున్నారు ఏంది? ఇక ఇక్కడ చూడండి. సో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చిన 100 రోజుల్లోనే హామీలు అన్నారు, రాలేవు. అయితే ఇక్కడ చూడండి, ఇగో గ్యారంటీల పేరుతో రాష్ట్ర ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసిర్రు. యాక్టర్లు యాంకర్లు గుర్తుపడతలేరు. కాంగ్రెస్ పార్టీలో కమల్ హాసన్ మించిన నటులు ఉన్నారని కేటీఆర్ అన్నారు. భారతదేశంలో ఏ పార్టీకి లేని విశిష్టత బీఆర్ఎస్కు ఉందన్నారు. 3-4 అడుగులు ఉన్నవారు కూడా కేసీఆర్ గురించి ఏవో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో తాము ఎన్నో తప్పులు చేసి ఉంటామని, అందుకే ప్రజలు అధికారం ఇవ్వలేదన్నారంటూ చాలా తప్పులు చేసిర్రు. ఎన్నో కాదు, తప్పులు చాలా ఉన్నాయి. ఆ తప్పులు ఉన్నాయి కాబట్టే మిమ్మల్ని పక్కకు పెట్టిరు. అది యాదికి ఉండాలి. ప్లస్ అహంకారం ఏదైతే ఉందో, మమ్మల్ని మించినోడు లేడు, మేమే తోపులం, మాకు సాటెవరు, మాకు అడ్డెవరు, మాకు పోటీ ఎవరు అని అనుకుంటే ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి అసంటోళ్ళు వచ్చి ఎత్తుకపోతారు, గద్దలు లెక్క వాళ్తారు. సో అది అర్థం చేసుకోవాలి. అందులో ఖచ్చితంగా మార్పు రావాలి. ఎప్పుడైనా కూడా డెఫినెట్గా మీరు చేసినటువంటి తప్పులు, మీ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో, నేను కేటీఆర్కి అట్లే బీఆర్ఎస్కి సూచన చేస్తా ఉన్నా. నేను చాలా తప్పులు జరిగినాయి. ఆ తప్పులని ఖచ్చితంగా మీరు సరిదిద్దుకోకపోతే స్వయంకృతాపరాధమే. అది మీరు చేసుకున్న తప్పిదాలే. అవి మీ చేతిలో ఉండి, మీకు అవకాశం ఉండి అన్ని బాగా చేసినాం కాబట్టి మమ్మల్ని ఎవడేం చేయలేడని అహంకారం ఏదైతే ఉందో అది సెల్ఫ్ రెస్పెక్ట్ అని మీరు చెప్పుకోవచ్చు. కానీ అది పొగరు కిందనే క్యాలిక్యులేట్ చేశారు తెలంగాణ సమాజం, తెలంగాణ పౌరులు. అందుకోసానికే మిమ్మల్ని తీసి నాలుకేసి కొట్టి ఫామ్ హౌస్కు పరిమితం చేశారు. అది మారాలి, అది మార్చుకోవాలి. మారితేనే ఉంటుంది భవిష్యత్తు. లేకపోతే గంతే, ఎన్నో పార్టీలు వచ్చినాయి, అన్ని వెళ్ళిపోయినాయి అన్నట్టుగా ఇదొక పార్టీ అయిపోతుంది. రాష్ట్ర భవిష్యత్తు కోసం కేసీఆర్ అప్పు చేశారని అది తెలంగాణకు పెట్టుబడిగా వివరించారు. 3,70,00,000 అప్పు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని ఏం చేసిందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అన్ని వర్గాల వారు కాంగ్రెస్ పార్టీ ఓటు వేసి తప్పు చేశామని చెప్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో సాధారణ ఎన్నికలు కాదని, కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేసే ఎన్నికలని కేటీఆర్ అన్నారు. కాగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ప్రతి గ్రామం, పట్టణం, నియోజకవర్గం, జిల్లా కేంద్రాల్లో పార్టీ జెండాలు ఎగరేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపునిచ్చారంటూ ఇక్కడ అలా పార్టీకి సంబంధించినటువంటి వార్త అది.